అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం. ఈరోజు అయితే నేను రొయ్యల ఫ్రై ఎలా చేయాలని చూపిస్తానండి. మొన్న అయితే 1/2 కేజీ రొయ్యల్లో 1/4 కేజీ వచ్చి గోంగూర రొయ్యలు చేశాను కదండి. మిగిలిన 1/4 కేజీ వచ్చి ఈరోజు రొయ్యలు ఫ్రై చేస్తున్నానండి. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్, ఒక రెమ్మ కరివేపాకు, ఒక 3 పచ్చిమిరపకాయలు వేయించేసుకున్నానండి. వేయించేసుకున్న తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా బాగా వేగనిద్దామండి ఆయిల్లో. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. తర్వాత ఒక టమోటా పండు తీసుకుంటున్నానండి. ఒక టమోటా. దీనికి టమోటా ఎక్కువ అవసరం లేదండి రొయ్యలకి. ఒక టమోటా టేస్ట్కి మాత్రమే వేసుకున్నాను నేను. తర్వాత వచ్చి ఇవంతా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. చూడండి ఇదంతా బాగా వేగనిద్దాము. నేను మొన్న పెట్టిన వీడియో చూసింటే అర్థమవుతుందండి. రొయ్యలకు 1/4 కేజీ మాత్రమే నేను గోంగూరకి వేసినాను. 1/4 కేజీ వచ్చి ఫ్రైకి తీసి పెట్టానండి. అది ఈరోజు చేస్తున్నాను. ఇవంతా వేగిన తర్వాత రొయ్యలు వేసి వేపుకుంటున్నానండి బాగా ఆయిల్లో. ఇది బాగా వేగిన తర్వాత ఒక స్పూను కారం వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత ధనియాల పొడి వచ్చి 1/2 స్పూన్ వేసుకున్నానండి. వేసుకునేసి ఇదంతా బాగా కలుపుకుందాము. ఈ రోస్ట్ అయితే మనం పప్పుచారు కానీ రసం కానీ ఏదైనా పెట్టుకున్నా సైడ్ డిష్గా బాగుంటుందండి టేస్టు. చూడండి ఈ విధంగా కలర్ మారిపోయింది కదా. ఇదంతా అట్లా బాగా వేగిపోయింది. తర్వాత వచ్చి కొంచెం వాటర్ వేసుకుందామండి. ఇదంతా బాగా వేగాలి కాబట్టి మసాలాలో ఇవి కొంచెం ఉడకాలి కాబట్టి రొయ్యలు కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి నేను. వేసేసుకొని కలుపుకుందాం. ఇదంతా బాగా ఒకసారి కలుపుకొనేసి మూత పెట్టేసుకుందామండి. చూడండి ఈ విధంగా అయితే రోస్ట్గా అయిపోయింది. ఆయిల్ అంతా నీళ్ళంతా ఎగిరిపోయి ఆయిల్ తేలుతుంది కదండి. ఇప్పుడు వచ్చి గరం మసాలా వేసుకుంటున్నాను నేను. 1.5 స్పూన్ దాకా వేసుకున్నానండి చిన్న స్పూన్తో. తర్వాత వచ్చి మిరియాల పొడి వేసుకుంటున్నాను. మిరియాల పొడి వేసుకుంటే ఇది కొంచెం నీసు వాసన ఏం లేకుండా ఉండడానికి మిరియాల పొడి వేసుకుంటున్నానండి. తర్వాత వచ్చి కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇదంతా మళ్ళీ ఒకసారి ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోవాలండి. ఈ గరం మసాలా కొంచెం వేగాలి కాబట్టి మిరియాల పొడి వేసుకున్నాం కదా. ఇదంతా బాగా కలిసేటట్లు వేపుకునేసి దించేసుకుందామండి. రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి రొయ్యల రోస్ట్ ఫ్రై అంటే రెడీ అయిపోయింది. రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. ఇదైతే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా కూడా. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.